హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నాలాండ్స్. నేను మీ మహేష్. ఈరోజు మీ ముందుకి మరో రీసేల్ ప్రాపర్టీ తీసుకొచ్చాను. సో ఇది లొకేషన్ చూసుకున్నట్టయితే హయత్ నగర్. సో హయత్ నగర్లో ప్రగతి నగర్ కాలనీలో ఉంటుంది. అలానే మనకు విజయవాడ హైవే నుంచి డిస్టెన్స్ చూసినట్టయితే 1 to 1.5 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. జస్ట్ మనకు ఈజీ ట్రాన్స్పోర్ట్గా ఉంటుంది. సో మనకు ఎంట్రన్స్లో ఇక్కడ వచ్చేసి సంప్ ఇచ్చారు. సో ఫస్ట్ పార్ట్ మొత్తం కూడా మనకు కంప్లీట్గా గ్రీనరీ, సో గార్డెన్ టైప్ లాగా యూజ్ చేసుకున్నారు. అన్నీ కూడా ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్, ప్లాంట్స్ యూజ్ చేసుకున్నారు. ఓకే, ఇది హౌస్ వచ్చేసి మనకు 267 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. కన్స్ట్రక్షన్ సైజ్ వచ్చేసి 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. రిమైనింగ్ అనేది కూడా ఓపెన్ ప్లేస్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు హాల్ అండి. సో మనకు కంప్లీట్గా హాల్ చూసుకున్నట్టయితే చాలా విశాలంగా ఉంది. సో ఇది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. అలానే డోర్ ఫేసింగ్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు నార్త్ ఈస్ట్ రెండు వైపులా ఇచ్చారు. అలానే బోర్ వచ్చేసి మనకు 200 ఫీట్లో బోర్ అనేది వచ్చింది. సో డెప్త్ పైప్ లైన్ అయితే 500 వరకు ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. పక్కన పూజా గది కూడా ఇచ్చారు. ఓకే, సో ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ ఉంటుంది. అలానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఉంది. సో వాటర్ కనెక్షన్ వచ్చేసి కృష్ణా కనెక్షన్స్ ఉన్నాయి. సో కృష్ణా వాటర్ వస్తాయండి, ఆల్టర్నేట్ డేస్లో వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు చిన్న వాష్ ఏరియా. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అనుకోవచ్చండి. సో బెడ్రూమ్లో ఆల్రెడీ అల్మారీ ఇంకా బెడ్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల కొంచెం చిన్నగానే కనిపిస్తుంది. ఓకే, అలానే పర్మిషన్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మున్సిపాలిటీ, హయత్ నగర్ మున్సిపాలిటీ పర్మిషన్ ద్వారా కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ ప్రాపర్టీకి వచ్చేసి ఆల్రెడీ లోన్ అనేది తీసుకున్నారు. సో ప్రజెంట్ ఉన్న ఓనర్ అయితే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ద్వారా 30 lakhs లోన్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. అలానే ప్రైస్ వచ్చేసి కూడా 1 crore 40 lakhs అని చెప్తున్నారు. సో ప్రైస్ కూడా స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే నేను డిస్క్రిప్షన్లో ఓనర్ కాంటాక్ట్స్ ఇస్తున్నాను. సో మీరు వాళ్ళకి జస్ట్ టైంపాస్ చేస్తున్నట్టయితే ఎంక్వైరీ చేయకండి. సో వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు. సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్సే కాల్ చేయండి. సో డిస్క్రిప్షన్లో నేను ఓనర్ కాంటాక్ట్స్ మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్స్ దగ్గర కూడా ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చారు, అంటే వాష్రూమ్ ఇచ్చారు. సో చుట్టూ కూడా మనకు ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా అండి. సో హై క్లాస్ రెసిడెన్షియల్ ఏరియా చూస్తున్నారు కదా లొకాలిటీ ఏ విధంగా ఉందో. అలానే మీ ప్రాపర్టీ ఏదైనా సేలింగ్కి ఉన్నా సరే, సో డిస్క్రిప్షన్లో నా ఛానల్ వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను, అలానే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో నా ఛానల్ నెంబర్కి కాల్ చేస్తే సో మీ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లీడ్స్, ఎంక్వైరీస్ ఏమైనా వచ్చినా సరే మీకు ఫార్వర్డ్ అప్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకు చుట్టూ లొకాలిటీ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉందండి. సో ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా. సో ప్రస్తుతానికైతే రెంటర్స్ ఉంటున్నారండి ఇందులో. సో ఇవి వచ్చేసి ట్రీస్, సో మన కాంపౌండ్ వాల్లో ఉంటాయి. సో జామ, దానిమ్మ, మ్యాంగో ఇంకా బత్తాయి, సో అలా 4-5 టైప్స్ ఫ్రూట్స్, అలానే ఫ్లవర్స్ కూడా, ఫ్లవర్స్కి సంబంధించిన ప్లాంట్స్ కూడా యూజ్ చేయరు. ఓకే, ఇంకా సో చుట్టూ రేడియస్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఫుల్లీ రెసిడెన్షియల్ కాలనీ టైప్ ఉంటుంది. సో పక్కన వచ్చేసి ప్లాట్ అండి. సో మన ప్లాట్ కూడా ఆల్మోస్ట్ ఇదే డైమెన్షన్లో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.